మూవీ స్టార్టింగ్ లో హీరోయిన్ వాళ్ళ అక్కకి ఫెనరల్ జరుగుతూ ఉంటుంది. అలాగే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రేయర్ చేస్తూ ఉంటారు. అలా చేస్తూనే వాళ్ళందరూ దయ్యాలా మారిపోతారు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా అరుస్తూ దయ్యంలా మారిపోతాడు. ఈ వైపు చూసుకుంటే హీరోయిన్ వాళ్ళ అక్క శవం పైకి లేచి ఉంటుంది. అదంతా చూసి భయపడి హీరోయిన్ నిద్రలేస్తుంది. ఇదంతా హీరోయిన్ కి వచ్చిన కళ. తీరా బయట చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న నన్ను వదిలేని చెప్పి ఎవరితోనో బతిమాలుతూ ఉంటాడు. హీరోయిన్ అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళ నాన్న గాయంలో పడిపోయి ఉంటాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి హీరోయిన్ చెప్తాడు. కానీ అప్పుడే సడన్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ఒంట్లోకి దయ్యం వచ్చి నువ్వు ఇక్కడే ఉండు, కంజం నిన్నే వెతుకుతుంది అని చెప్తుంది. అప్పుడే హీరోయిన్ వెనకాల దయ్యం కనిపించి నువ్వు మీ అక్కను వెతుకు, లేదంటే నువ్వు అందరూ చనిపోతారని చెప్పి హీరోయిన్ చెప్తుంది. టైటిల్ పడి మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్టింగ్ లో ఒక న్యూస్ చెప్తూ ఉంటారు. 7 నెలల క్రితం సెంట్రల్ జావాలో 6 అమ్మాయిలు మిస్ అయిపోయినట్టుగా న్యూస్ వస్తుంది. వీళ్ళందరూ కూడా కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళే. ఆ తర్వాత మన హీరోయిన్ కి టియా అనే ఒక అక్క కూడా ఉంటుంది. ఈ అక్క మిస్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మన హీరోయిన్ తన ఫాదర్ ని హాస్పిటల్లో జాయిన్ చేసి టియాను వెతకడం కోసం తన కాలేజ్ ఉన్న ఊరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే ఏదైనా ఒక హాస్టల్ తీసుకెళ్ళని బైక్ రైడర్ తో చెప్తుంది. ఆ రైడర్ కూడా ఒక హాస్టల్ తీసుకెళ్తాడు. ఈ హాస్టల్ ఓనర్స్ వచ్చేసి జెఫ్రీ ఇంకా తన భార్య రోజా. ఈ హాస్టల్లోనే ఒక ముసలావిడ ఇంకా జానీ అనే అబ్బాయి కూడా పనిచేస్తూ ఉంటారు. తను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చిందని చెప్పి వాళ్ళందరికీ అబద్ధం చెప్తుంది. అతను జానీ ఇక్కడ హీరోయిన్ తన రూమ్ తీసుకెళ్తూ ఉంటాడు. దాని మధ్యలో ఈ హాస్టల్ గురించి నీకు ఎవరు చెప్పారని జానీ అడిగితే నాకు బైక్ రైడర్ తీసుకొచ్చి చెప్పాడు అని చెప్తుంది. ఆ తర్వాత జానీకి తన అక్క ఫోటోని చూపించి ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసావా అని అడిగితే జానీ తనకి నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ రూమ్ ఎదుర్కొంటా ఒక విచిత్రమైన డోర్ ఉంటుంది. ఈ డోర్ గురించి జానీని అడిగితే దాని గురించి ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడికి ఆ బామ్మ వచ్చి ఇక్కడ జెఫ్రీ ఇంకా రోజా వాళ్ళ కుటుంబ సభ్యులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ప్రతిసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తాం. ఆ రోజు అందరితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోవాలి. వాళ్ళు ఇంకో 2 వారాల్లో ఇక్కడికి వస్తున్నారని చెప్పి ముసలావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజు రాత్రి హీరోయిన్ రూమ్ ముందున్న డోర్ కదలడం చూస్తుంది. నైనా అనే అమ్మాయి బయటికి రావడంతో ఆ డోర్ కదలడం ఆగిపోతుంది. దాంతో హీరోయిన్ మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు చూసుకుంటే గుర్తు తెలియని వ్యక్తి జానీ దగ్గరకు వచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మాయిని నువ్వు ఎక్కలాగన్నా సరే ఇక్కడి నుంచి పంపించే అని చెప్తాడు. ఆ తర్వాత రోజు మనం హీరోయిన్ తన అక్క చదువుతున్న కాలేజ్కి వెళ్లి తన గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అక్కడే రాత్రి కనిపించిన నైనా కనిపిస్తుంది. నైనా చేతబడి మీద రీసెర్చ్ చేస్తుందని తనకు చెప్తుంది. ఇంకోవైపు రోజాను మనకు చూపిస్తారు. రోజా కుందేలు తీసుకువెళ్లి ఒక చోట పెడుతుంది. అక్కడే ఏదో ఒక ఈవిల్ స్పిరిట్ వచ్చి దాన్ని లాక్కి వెళ్లి తినేసి బాగోలేదని చెప్పి పాడేస్తుంది. దాన్ని రోజా తిని ఇది బాగానే ఉంది కదా అని చెప్తుంది. అలాగే ఇంకొన్ని రోజుల్లో నీకు నచ్చిందని నేను తీసుకొస్తా అని చెప్పి రోజా చెప్తుంది. ఆ తర్వాత సీన్ లో రోజాని ఇంకా తన భర్తని చూపిస్తారు. వాళ్ళిద్దరి ముఖాల మీద గాయాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఇంకా మన ఆశ నెరవేరబోతుంది, కాంజం మన కోరికను తీర్చబోతుంది అని చెప్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ఫేసు అద్దంలో మాత్రమే గాయాలు ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ బయట మాత్రం అందంగానే ఉంటుంది. ఆ రోజు రాత్రి హీరోయిన్ కి వాళ్ళ నాన్న వాయిస్ వినిపిస్తుంది. ఏంటా అని చెప్పి బయటకు వచ్చి చూస్తే వాళ్ళ నాన్న ఏదో ఒక దయ్యం లాక్కుపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ బయటకు వెళ్లి జానీతో మా నాన్న చూసావా అని అడిగితే జానీ తనతో నేను ఇక్కడ రక్తాన్ని క్లీన్ చేస్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. అది చూసి హీరోయిన్ భయపడుతూ వెళ్ళిపోతుంది. అలా భయపడుతున్న హీరోయిన్ దగ్గరికి నైనా వస్తుంది. ఏమైంది అని అడిగితే తనతో వాళ్ళ నాన్న చూశానని చెప్పి అలాగే జానీ అక్కడ రక్తాన్ని క్లీన్ చేస్తున్నాడని చెప్పి చెప్తుంది. నైనా బయటకు వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు, కానీ జానీ వాళ్ళకి కనిపించకుండా దాక్కున్నట్టు మనకు చూపిస్తారు. ఇదంతా మనకి రోజా భర్త చూస్తున్నట్టుగా మనకు చూపిస్తూ ఉంటారు. అప్పుడు నైనా హీరోయిన్ తో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే తనకి మొత్తం చెప్తుంది. నేను మా అక్కను వెతకడానికి వచ్చాను. 2 సంవత్సరాల క్రితం మా అక్క ఇదే కాలేజీలో చదువుతూ ఉండేది. అలాగే తను ఇక్కడే మిస్ అయిపోయింది. తను వెతకడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. తను మిస్ అయినప్పటి నుంచి నా కళ్ళలో మా అక్క వచ్చేది, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడికి మా నాన్న కళ్ళలో వస్తున్నాడు. ఈ ప్లేస్ కి మా నాన్నకి ఏదో సంబంధం ఉందని చెప్పి తనకు వాళ్ళ డాడీ ఫోటో చూపిస్తుంది. ఇంకా నైనా తనకి తెలియకుండా ఆ ఫోటోని తన ఫోన్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. తర్వాత మనకి రోజాని ఇంకా తన భర్తని చూపిస్తారు. వీళ్ళిద్దరు జానీకి కనిపించిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అతని పేరు నాదన్. నాదన్ వీరిద్దరు కొడుకు. మనం ఇప్పుడు నాదన్ ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలని చెప్పి జఫర్ చెప్తాడు. దానికి రోజా నాదన్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి జానీ సంగతి చూసుకో అని చెప్తాడు. అప్పుడే మనకి నాదన్ కనిపిస్తాడు. నాదన్ చేతిలో హీరోయిన్ ఇంకా తన అక్క ఉన్న ఫోటో ఉంటుంది.
తను ఏదో ఒక పేపర్ మీద ఇక్కడ ఉందని చాలా ప్రమాదం అని చెప్పి రాసి అది హీరోయిన్ రూమ్ లో వేస్తాడు. ఇంకోవైపు నైనా చూసుకుంటే నైనా ఒక ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి ఉంటుంది. నైనా ఇక్కడికి వచ్చి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఫోటో చూపిస్తుంది. అలాగే ఒక సింబల్ గురించి కూడా ప్రొఫెసర్ అడుగుతుంది. ఈ సింబల్ కంజంగరాతో పూజించే వాళ్ళ గురించి అని చెప్తాడు. అసలు ఏంటిది అని అడిగితే వాళ్ళందరూ ఎక్కువ కాలం బతకడం కోసం కంజంగరాతో పూజిస్తున్నారు అని చెప్పి నైనాతో చెప్తాడు. ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ జానీ నాదని సాయం చేసినందుకు జఫర్ తను కట్టేసి కత్తితో తన కాళ్ళ మీద పొడిస్తాడు. ఇంకా ప్రొఫెసర్ నైనాతో ఇక్కడ కాలేజీలో ఉన్న అమ్మాయిలు మిస్ అవడానికి కంజంగరాతో పూజలు చేయ వాళ్ళ గురించి చాలా సంబంధం ఉందని చెప్తాడు. ఆ తర్వాత నైనా అక్కడి నుంచి బయటకు వచ్చి ఈ విషయం హీరోయిన్ చెప్పాలని చెప్పి తనకు కాల్ చేస్తుంది. కానీ ఆ ఫోన్ లో ఏవో ఒక మంత్రాలు వినిపిస్తాయి. ఆ తర్వాత కార్ బ్యాక్ సీట్ లో చూసుకుంటే అక్కడ రోజా ఉంటుంది. రోజా కూడా ఏవో మంత్రాలు చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ హాస్టల్ నుంచి వెళ్ళిపోదామని చూస్తుంది. అప్పుడే రోజా ఎవరో ప్రెగ్నెంట్ ఉమెన్ అక్కడ తీసుకొచ్చి ఆ రూమ్ లో ఉండడానికి వెళ్తుంది. హీరోయిన్ దానికి దొంగచాటుగా దాక్కుని చూసి వెనక్కి తిరగగానే అక్కడ మళ్ళీ రోజా ఉంటుంది. దాంతో హీరోయిన్ మళ్ళీ తన రూమ్ కు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనకి రోజాని ఇంకా తన భర్తని చూపిస్తారు. రోజా తీసుకొచ్చిన ప్రెగ్నెంట్ ఉమెన్ చంపి తన కడుపులో ఉన్న బిడ్డని బయటికి తీస్తారు. ఆ తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్లి రోజా సీక్రెట్ రూమ్ లో పెడుతుంది. ఏదో ఒక క్రీచర్ వచ్చి ఆ బిడ్డను లాక్కువెళ్ళి చంపి తినేస్తుంది. అప్పుడే రోజా ఆ క్రీచర్ తో నువ్వు కూడా ఇంకొద్ది రోజుల్లో నాదన్ లాగే మారిపోతున్నావు అని చెప్తుంది. ఈ సీన్ తో ఈ క్రీచర్ ఇంకెవరో కాదు రోజా యొక్క కొడుకు అని చెప్పి మనకు అర్థమవుతుంది. అదే టైంలో అక్కడ ఉన్న ముసలావిడే ఇంకా రోజా వాళ్ళ రిలేటివ్స్ అయిపోయి వస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఈ రోజు వెళ్ళిపోయి ఆ తర్వాత రోజు ఇక్కడికి రండి అని చెప్తుంది. నాదన్ హీరోయిన్ తీసుకుని పార్కింగ్ చేసి చోటుకు వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మీ అక్కను వెతకడానికి వచ్చావు అన్న విషయం నాకు తెలుసు. నిన్ను ఇక్కడ తీసుకొచ్చిన బైక్ రైడరే మీ అక్కను కూడా ఇక్కడ తీసుకొచ్చాడు అని చెప్తాడు. అంతేగాక మీ అక్కని కంజంగరాతోకి బలిచ్చారని అలాగే రేపు నైనను కూడా బలిస్తారని నువ్వు ఇంకా ఇక్కడ ఉంటే నిన్ను కూడా బలిస్తారని చెప్పి నిన్ను ఎలాగన్నా సరే ఇక్కడి నుంచి తప్పిస్తానని చెప్పి తన మొహాన్ని మూస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే తను ఒక బస్సులో ఉంటుంది. అలాగే హీరోయిన్ చేతిలో ఒక పేపర్ అనేది ఉంటుంది. ఆ పేపర్ లో ఏముందో చూస్తే నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి దాంట్లో రాసి ఉంటుంది. అక్కడ ఇంకో వైపు చూసుకుంటే జానీ హాస్టల్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేస్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ అక్కడికి వచ్చి ఎవరికీ తెలియకుండా తన రూమ్ అనేది వెళ్తుంది. తన రూమ్ లో ఒక చోట నుంచి ఒక సౌండ్ రావడంతో అక్కడున్న బీరువాని ఒక జరిపి చూస్తుంది. అలా జరపగానే అక్కడ కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలన్నీ హీరోయిన్ చదువుతున్నప్పుడే హీరోయిన్ కి కొన్ని నిజాలనేవి తెలుస్తాయి. అదేంటంటే కంజంగరాతోని తన నాన్న కూడా పూజించేవాడని అలాగే రోజా యొక్క మొదటి భర్త వాళ్ళ నాన్న అనే విషయం ముందు తెలుస్తుంది. హీరోయిన్ వాళ్ళ నాన్నకి రోజాకి పుట్టినవాడే నాదన్ అలాగే రోజాకి ఇప్పుడున్న తన భర్తకి పుట్టినవాడే ఆ సీక్రెట్ రూమ్ లో ఉన్న వ్యక్తి అనే విషయం మనందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకా నైనాను చూసుకుంటే నైనా కంజంగరాతకు బలి ఇవ్వడం కోసం ఆ ముసలావిడ అలాగే రోజా పూజలు చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ పొగ నుంచి ఏదో ఒక ఆకారం వస్తుంది. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ వెళ్ళి ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్తుంది. ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళగానే అక్కడున్న వింత ఆకారాన్ని చూసి హీరోయిన్ భయపడుతూ ఉంటుంది. ఆ టైంలోనే రోజా అక్కడికి వచ్చి హీరోయిన్ చంపడానికి ట్రై చేస్తుంది. అప్పుడే జఫర్ రోజాను ఆపి మన తిన్న కూడా కంజంగరాతకు బలిద్దామని చెప్తాడు. దాంతో హీరోయిన్ ఒక రూమ్ లో తీసుకెళ్లి కట్టేస్తారు. ఆ రూమ్ లోనే నాదన్ను కూడా కడతారు. ఇకపోతే ఆ ముసలావిడి జఫర్ తో మనం ఇంకా నాదన్కి శాప విమోచనం చేయాలని చెప్తే జఫర్ ఒక కత్తి తీసుకువెళ్లి నాదన్ గొంతు కోసి చంపేస్తాడు. ఆ విషయం కూడా మన హీరోయిన్కి తెలుస్తుంది. ఇంత జరుగుతున్నా సరే ఆ ముసలావిడ ఏం పట్టించుకోకుండా తన పూజను చేస్తుంది. చనిపోయిన నాదన్ని ఒక ఆత్మ వచ్చి లాక్కును వెళ్ళిపోయి తినేస్తుంది. ఆ తర్వాత కంజంగరాతకు పూజలు చేసే వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అందులో ఒక వ్యక్తి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న గురించి చెప్తాడు. మీ నాన్న ఇంకా రోజా కలిపి ఈ కంజంగరాతో పూజలు చేయడం స్టార్ట్ చేశారు. కానీ రోజా ఎక్కువ డబ్బుల కోసం చాలా మంది అమ్మాయిలు చంపేసింది. ఇది నచ్చని మీ నాన్న రోజాతో గొడవ పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజా మీ అమ్మని పెళ్లి చేసుకుని తన హ్యాపీగా జీవిస్తూ ఉన్నాడు. కానీ కంజంగరాతో పూజలు చేయకపోవడం వల్ల తన బాడీ నిండా గాయాలు వచ్చాయని చెప్తాడు. మీ నాన్నకు వచ్చిన శాపం నీకు రాకుండా ఉండాలంటే కంజంగరాతో పూజలు చేసే వాళ్ళందరికీ నువ్వు లీడర్ గా మారాలని చెప్పి తన దగ్గర కొన్ని మంత్రాలు చదువుతాడు. అప్పుడే తన బాడీలోకి ఏదో ఒక ఆత్మ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇంకపోతే బయట చూసుకుంటే నైనాని కంజంగరాతో బలివ్వడం కోసం అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే కంజంగరాతో అక్కడికి వచ్చి నైనా ఆత్మలు తీసుకుంటుంది. అయినా సరే రోజాకి అలాగే తన భర్త మీద ఉన్న గాయాలు అయితే మానవు. అప్పుడే మనందరికీ తెలుస్తుంది వాళ్ళందరూ వీళ్ళిద్దరిని మోసం చేశారని అర్థమవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ బాడీ గాలి ఎగురుకుంటూ వస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న బామ్మ నీకు కావాల్సింది తీసుకొచ్చామని చెప్పి కంజంగరాతతో చెప్తుంది. కంజంగరాతో వెంటనే ఆ హీరోయిన్ బాడీలోకి వెళ్తుంది. హీరోయిన్ కంజంగరాతోలో మారిపోయి రోజాని తన భర్తని చంపేస్తుంది. అదంతా చూసిన భయంకర రూపంలో ఉన్న రోజా కొడుకు ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న లేచి
ఒక కత్తి తీసుకుని తన గొంతు కోసుకుంటాడు. ఆ తర్వాత తన బాడీని ఒక దయ్యం లాక్కుపోతుంది. అక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఒక అమ్మాయి హాస్టల్ దగ్గరికి రూమ్ కోసం వస్తుంది. ఇప్పుడు ఆ హాస్టల్ కు ఓనర్ గా ఉన్న మన హీరోయిన్ వచ్చి ఆ అమ్మాయికి మొత్తం హాస్టల్ చూపిస్తుంది. అప్పటి నుంచే ఇంకా మనకి హీరోయిన్ కూడా కంజగరాతను పూజిస్తుందని చెప్పించి ఈ మూవీ అయితే ఎండ్ చేస్తారు. ఈ వీడియో అయితే ఇంతనే. సో ఈ మూవీ ఇంకా నా ఎక్స్పీరియన్స్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.